వెళ్తా ఉంటుంది. సక్సెస్ అనేది మీరు ఎప్పుడు 2 సంవత్సరాలకి సంవత్సరానికి పెట్టుకున్నది దాదాపుగా ఒక 6 నెలల్లోనే యొక్క సక్సెస్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంది. అంత గొప్పది సిఎన్సి. సో లీడర్స్ జాగ్రత్తగా కొంచెం డిస్టర్బ్ చేయకుండా అందరూ వింటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 242 మెంబర్స్ ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్ వినడానికి వచ్చినందుకు 241 మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇక లేట్ చేయకుండా మన సెషన్లో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. So good morning once again. Good morning all leaders. Welcome to MSR Vestige Army Zoom session. సో ఇంకొకసారి నా పేరు విజయ్, నేను ఎంఈ ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తా ఉన్నాను. సో ముందుగా వెస్టీజ్ అంటే ఏంటో దాదాపుగా అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెస్టీజ్ కొత్త వారి కోసం వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది. ప్రజెంట్ 2025. అంటే దాదాపుగా 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి 21 సంవత్సరాలు గొప్పగా ఈ కంపెనీ నడపబడుతున్న ఒక కంపెనీ. తెలియని వాళ్ళకి ఇది కొత్త కంపెనీ, పాత వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి ఇది 21 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక ఓల్డ్ పాత కంపెనీ. 21 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మనకి బయట ఉన్న 2 రకాల మార్కెట్స్ గురించి మనం తెలుసుకోవాలి. బయట ఉన్న మార్కెట్ కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అందరికి డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా చూడండి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. మనకి 2 రకాలైన మార్కెట్స్ బయట మనం చూస్తూ ఉంటాం. మనకి ఎక్కువగా తెలిసింది ట్రెడిషనల్ మార్కెటింగ్. మనకంతా బయట చూసేవి, మనకంతా తెలిసింది దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక తయారీ విజయ్ సార్ వాయిస్ రావట్లేదు. ఒక ప్రొడక్ట్ ఒక మధ్యలో సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. ఓకే ఓకే వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు క్లియర్ సార్. ఓకే సార్, ఓకే సార్. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారైన ఒక ప్రొడక్ట్ ని కస్టమర్ సార్ మరలా వాయిస్ బ్రేక్ అయింది విజయ్ సార్. సార్ వాయిస్ రావట్లేదా? వాయిస్ బ్రేక్ అవుతా ఉంది మధ్య మధ్యలో. కొంచెం సిగ్నల్ చెక్ చేయండి సార్, సిగ్నల్ ఏమన్నా అందుబాటులో లేదేమో. ఇప్పుడు ఓకే? ఇప్పుడు కూడా కొద్దిగా గతుకుతుంది. లక్ష్మీ సార్ ఇప్పుడు ఓకేనా వాయిస్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, వాయిస్ క్లియర్ లేకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ మళ్ళీ ఒకసారి చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్న డిఫరెన్స్ గురించి చెప్తా ఉన్నాను. బయట మనం చూసేదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే కంపెనీలో తయారైన ఒక వస్తువుని డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రాకుండా ఉండే మధ్యవర్తులు, స్టేట్ ఏజెంట్స్ అవ్వచ్చు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ, సెలబ్రిటీస్, వీళ్ళంతా ఆ ప్రొడక్ట్ ని పబ్లిసిటీ చేసి, ప్రమోట్ చేసి కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. బయట మనం చూసే రిలయన్స్, డిమార్ట్, మెట్రో, స్పెన్సర్స్ ఇట్లాంటి రకరకాలైన మాల్స్ లో జరిగేవి, అట్లాగే ఎనీ మార్కెట్, అన్ని మార్కెట్ లో కూడా జరిగేదాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఎందుకంటే వీళ్ళంతా బయట ప్రమోట్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి, అంటే వినియోగదారు దగ్గరికి వస్తుంది. ఈ మన వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కంపెనీలో తయారైన ఒక వస్తువు, అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక ప్రొడక్ట్, ఒక వస్తువు తయారైన తర్వాత కస్టమర్ దగ్గరికి, కన్జ్యూమర్ దగ్గరికి, అంటే వినియోగదారుడి దగ్గరికి డైరెక్ట్ గా రావటాన్ని, అంటే ఈ మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఎవ్వరు కూడా లేకుండా వాడుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్ దగ్గరకు వచ్చే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అదే మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ.
సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కంపెనీలో తయారైన ఒక వస్తువు యొక్క ధర 30 రూపాయలు ఉండొచ్చు, కానీ కస్టమర్ దగ్గరికి అంటే వినియోగదారుడి దగ్గరికి ఆ వస్తువు వచ్చేసరికి 100 రూపాయలు కాస్ట్ పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఉన్న ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్ ఎస్పెషల్లీ పబ్లిసిటీ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు సెలబ్రిటీకి ఇస్తా ఉన్నారు. ఇవంతా కూడా మధ్యలో ఉన్న 70 రూపాయల డిఫరెన్స్ ఏదైతే ఉందో అదంతా, అంటే 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఈ ఏజెంట్స్ కి, ఈ సెలబ్రిటీస్ కి పోతా ఉంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ లో అక్కడ కూడా కంపెనీలో తయారైన వస్తువు 30 రూపాయలకు తయారైతే కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు తయారవుతుంది. ఇక్కడ కూడా 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే 70 రూపాయలు ఉందో దాన్ని ఎవరైతే, అలా సార్ చెప్తున్నాను, ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో వారికి ఇచ్చే విధానాన్నే డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ కంపెనీ. ఇక్కడేమో మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా కూడా ఆ హోల్సేలర్స్, డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్, సెలబ్రిటీస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వాడుకున్న వ్యక్తే ఆ 70 రూపాయలు అనేది తీసుకోవడం గొప్ప విషయం. నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటా. ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఉన్న గొప్పతనం అది, వాడుకున్న వ్యక్తికి మాత్రమే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అది మన వెస్టీజ్ యొక్క గొప్పతనం. వెస్టీజ్ సిస్టమ్ లో ఉన్న అత్యధికమైన పాయింట్ ఏంటంటే ఇది, వాడుకొని మనం యూజ్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేసి మన డబ్బులు తీసుకోవచ్చు. చాలా మంది దీనిలో వెస్టీజ్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం ఉండదు, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా ఫేక్, ఇదంతా ఎవరు నమ్మరంటూ ఉంటారు. ఇది దాంట్లో వచ్చే మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ విధంగా మనకు ఉన్న డబ్బుల్ని, బయట వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఇస్తుంది అని చెప్పి క్లియర్ గా చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్ గా ఈ వెస్టీజ్ లో ఎన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయో చెప్తాను. వెస్టీజ్ లో దాదాపుగా ప్రజెంట్ 450 రకాల పైబడి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో హోమ్ కేర్ అని, హెల్త్ కేర్ అని, అగ్రికల్చర్ అని, పర్సనల్ కేర్ అని, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ అని, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి ఈ వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ అనేవి 450 పైగా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. హోమ్ కేర్ అంటే షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, సోప్స్, ఇట్లాంటి హోమ్ కేర్ లో ఉంటాయి. హెల్త్ కేర్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన, అంటే ఇక్కడ మెడిసిన్స్ ఉండవు, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మెడిసిన్స్ ఉండవు. మనకి ఏదైతే ఆహార లోపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలని పూర్తిగా నివారించడానికి దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్, అంటే మనం తీసుకునే ఆహార లోపాలు, పోషకాలని ఒక క్యాప్సూల్ రూపంలో, ఒక పౌడర్ రూపంలో, దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని మనకి హెల్త్ కేర్ లో ఉంటాయి. అన్ని రకాల డిసీజ్ కి, క్యాన్సర్ అవ్వచ్చు, కిడ్నీ సమస్యలు అవ్వచ్చు, లివర్ సమస్యలు అవ్వచ్చు, థైరాయిడ్, బీపీ, షుగర్, అన్ని రకాల గుడ్డు జబ్బులకు కూడా మనకి ఈ హెల్త్ కేర్ లో సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. వాడుకున్న వాళ్ళు చాలా మంది వాడుకుంటానే ఉన్నారు. వాడుకొని దాని వల్ల వచ్చిన రిజల్ట్ మనకి చాలా మంది షేర్ చేస్తూ ఉన్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా మనకి దీంట్లో సప్లిమెంట్ ద్వారా వాడుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చి ఈ రోజున పిల్లలు కూడా కలిగి ఉన్నారు ఈ వెస్టీజ్ లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల. అట్లాగే అగ్రికల్చర్ ఉన్నాయి. దాదాపుగా 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సేంద్రియ ఎరువు లాగా అన్ని రకాలైన పంటలకి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా ఉపయోగం. ప్రజెంట్ అగ్రికల్చర్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ మీద దృష్టి పెడితే మనకి ఈ పీవీలు అనేవి 100 CNC అనేది ఈజీగా అయిపోతుంది. అగ్రికల్చర్ బెనిఫిట్స్ వాళ్ళకి కనుక చెప్తే మన బిజినెస్ కూడా చాలా గ్రో అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే బ్యూటీ కేర్, స్కిన్ కేర్ అన్నమాట. మనకి చర్మ వ్యాధులు ఉండొచ్చు, సోరియాసిస్ మచ్చలు కానీ, మంగు మచ్చలు కానీ, స్కిన్ కి సంబంధించి బ్యూటీ కేర్ ఈ పర్సనల్ కేర్ లో కేటగిరీలో ఉంటాయి. అట్లాగే లాస్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్. మంచి వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్ దీంట్లో ఉంది. దాదాపు 32,600 కాస్ట్ పడుతుంది. మంచి వాటర్ ప్యూరిఫైర్, ఎందుకంటే 2-3 సంవత్సరాలు మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా వాడుకునే మంచి వాటర్ ప్యూరిఫైర్ దీంట్లో ఉంది. ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. సో ఇట్లా ఇంత డిఫరెన్స్ గా కేటగిరీస్ తో 450 రకాల ప్రొడక్ట్ ని ఈ వెస్టీజ్ మనకి అవైలబుల్ గా ఉంచడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం అందరం కూడా ప్రతిసారి ఈ రిలయన్స్ మార్కెట్, ఈ డి మార్కెట్, ఈ మెట్రో, ఈ స్పెన్సర్స్ లేదా సుబ్బారావు కొట్టు, అప్పారావు కొట్టు అని ప్రతిసారి మనం ఇట్లాంటి బయట మాల్స్ కి వెళ్ళి మనం మోసపోతా ఉన్నాం. మోసం అని ఎందుకు అంటున్నానంటే ఆ మాల్స్ లో మనకు వెళ్తే మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్, కల్తీ ప్రొడక్ట్స్, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ ని మనకి ఈ యొక్క మాల్స్ అట్రాక్ట్ చేసి జనాన్ని
నీట్గా డిస్ప్లే చేసి మనకు అవసరం లేని ప్రొడక్ట్ కూడా మన చేత కొనిచ్చే విధంగా బ్రాండింగ్ చేసి మనం మనకు అవసరం లేని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటా ఉన్నాం. దాదాపు ఇట్లాంటి మాల్స్లో చాలా రకాలైన నాణ్యత లేని ప్రొడక్ట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. నాణ్యత లేదు అని ఎందుకంటున్నానంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి మాల్స్ పెడతా ఉంటారు. దానిలో చాలా మంది దాదాపుగా 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికీ శాలరీస్ ఏంటి, ఆ మెయింటెనెన్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్ క్వాలిటీ కనుక ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్, కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ కనుక ఇట్లాంటి మాల్స్లో పెడితే దాన్ని రెండో రోజు మూసేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి మాల్స్లో క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ని తక్కువ ధరకు చూపించి అట్రాక్ట్ చేసి మీకు 6% ఆఫర్ వస్తుంది, 1+1 ఆఫర్ వస్తుంది, పండగలు, దీపావళి ఫెస్టివల్ అని, ఆగస్ట్ అని, మన ప్రతి ఒక్క ఫెస్టివల్, క్రిస్మస్ కానీ, సంక్రాంతి అని, ఇట్లాంటి ఫెస్టివల్స్ కి అట్రాక్ట్ చేసి 1+1 ఆఫర్ అని చెప్పి మనల్ని అట్రాక్ట్ చేసి ఈ కంపెనీలు మోసం చేసి మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. లేటెస్ట్ నేను కూడా నాకు తెలియనప్పుడు ఈ రిలయన్స్ మార్కెట్ అనేది పేరు అనవసరం, మా ఇంటి దగ్గరే ఈ మార్ట్, మా ఇంటి పక్కనే ఉంటుంది. నేను కావాల్సిన ప్రతిసారి నాకు కావాల్సిన వస్తువుల్ని నేను రిలయన్స్ మార్కెట్లో వెళ్ళి నేను కావాల్సిన ప్రొడక్ట్స్ ఇంట్లో కావాల్సిన తెచ్చుకుంటూ ఉంటాను. నాకు అవసరం ఉంది ఒక ₹1000 2,000 ప్రొడక్ట్లే, కానీ నేను వెళ్ళిన తర్వాత ఆ అట్రాక్షన్కి నేను దానికి లోన్ అయ్యి వెంటనే నాకు అవసరం లేనివి కూడా అన్నెసరీ ప్రొడక్ట్స్ కూడా ఇంట్లో తెచ్చుకుంటూ వాడుకుంటూ ఉన్నాం. అట్లా దీంట్లో మనకి మోసం జరుగుతూ ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చేద్దాం. ఇట్లాంటి వాటికి, ఇట్లాంటి మోసాలకి మనం గురి కాకుండా మనకి ఈ వెస్టీజ్ కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ మనకి మన ముందుకు రావడం జరిగింది. సో దాంట్లో ఉన్న వండర్ఫుల్ ఏంటంటే సిఎన్సి అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. సిఎన్సి అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ. మనం ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సిఎన్సి అంటే స్థిరత్వం, నిలకడ, ప్రతిసారి రెగ్యులర్ గా చేసే పనిని కన్సిస్టెన్సీ అంటారు. ఈ వెస్టీజ్ లో సిఎన్సి కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక ప్రొడక్ట్స్ ని క్రమం తప్పకుండా ఈ వెస్టీజ్ లో తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ సిఎన్సి రూపంలో గౌతమ్ బాలి సార్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. లీడర్స్ ఈ సిఎన్సి ప్రతి నెల కూడా జాగ్రత్త ఇక్కడ నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఆల్రెడీ ఒకసారి విన్నారు, రెండోసారి కూడా వింటారని ఆశిస్తా ఉన్నా. సిఎన్సి అంటే ఏంటంటే ప్రతి నెల మనకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు కంపెనీ కొన్ని ఆఫర్స్ అనేది మన ముందుకు తీసుకొస్తా ఉంటుంది. సిఎన్సి డే అంటారు, కన్సిస్టెన్సీ డే. కన్సిస్టెన్సీ అనేది 2వ తారీఖు నుంచి ప్రతి నెల 14వ తారీఖు మనకి కంపెనీ ఆఫర్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఎట్లాగో చూద్దాం. ఇందాక చెప్పాను, నేను మా ఇంటి దగ్గర ఉన్న మార్ట్లో చాలా మార్ట్స్ ఉన్నాయి కదా, రిలయన్స్ మార్కెట్, మెట్రో, డిమార్ట్, ఇట్లాంటి మార్ట్స్లో నాకు కావాల్సిన వస్తువులు, నాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు నేను ఒక ₹5,000 పెట్టి పర్చేజ్ చేస్తూ ఉంటాను ప్రతి నెల, ఉప్పులు పప్పులతో కలిపి. అప్పుడు నాకు వచ్చే ఆఫర్ ఏంటంటే దాదాపుగా ఒక 6% మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. ఎప్పుడైతే నాకు ప్రసాద్ సార్ యొక్క వెస్టీజ్ సిస్టాన్ని కనెక్ట్ చేశారో, వెస్టీజ్ని దీంట్లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఈ ప్రొడక్ట్స్ వాడుకు కొన్ని మంచి మంచి బెనిఫిట్స్ వస్తాయి అని తెలుసుకున్నాను. నాకు వచ్చిన బెనిఫిట్స్ని నేను నేర్చుకున్నది మీ ముందుకు చెప్తా ఉన్నాను. సో లీడర్స్, నాకు వెస్టీజ్లో కావాల్సిన ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి మొదటి నెల అంటే ఫస్ట్ మంత్లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, జాగ్రత్తగా ఉండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ కొన్ని తీసుకోవడానికి వెస్టీజ్కి వెళ్ళాను. వెస్టీజ్ డిఎల్సిపికి వెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ నాకు ఇవ్వండి అని నా ఐడి నెంబర్కి నేను చెప్పినప్పుడు దాంట్లో మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు నాకు ఎంఆర్పి అనేది ₹3,600 పడింది. ₹3,600 ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ చేశాను. బిల్లింగ్ చేసినప్పుడు నాకు ఒక ఐడి నెంబర్ ఉండబట్టి నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3,000కే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకు ఇచ్చారు. నాకు కొంచెం అర్థం కాల ఫస్ట్. మేడం, నేను ₹3,600 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, కేవలం మీరు 3,000 తీసుకున్నారు, ఏమన్నా కొన్ని ప్రొడక్ట్స్ ఏమన్నా దాంట్లో నుంచి లెస్ చేశారా, తీసేశారా? అట్లా ఏం తీసేయద్దు మేడం, 3,600 నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకు ఇచ్చేసేయండి మేడం అని చెప్పాను. లేదు సార్, మీరు ఈ వెస్టీజ్లో ఒక ఐడి తీసుకున్నారు, మీరు డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు కాబట్టి మీకు 3,600 ఎంఆర్పి కలిగిన ప్రొడక్ట్స్ కేవలం 3,000కే మీకు కంపెనీ ఇస్తుంది సార్ అని చెప్పారు. సో మనం సాధారణ మధ్య తరగతి గల వ్యక్తులం, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తులం, దాదాపుగా స్పాట్లోని ₹600 డిస్కౌంట్ రావటం అనేది నాకు చాలా పెద్ద విషయంగా అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి మాల్స్లో వెళ్ళి నేను ప్రొడక్ట్లు తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా నాకు వెంటనే స్పాట్లో డిస్కౌంట్ అనేది రాలేదు. డిస్కౌంట్ వచ్చింది 6%. ఎప్పుడు
అది ఫెస్టివల్స్కో లేదా ఏదైనా మంచి మంచి సందర్భాల్లో ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా డిస్కౌంట్ అనేది రాదు. ఒకవేళ వచ్చిన 6% మాత్రం వచ్చింది. ఇక్కడ నాకు స్పాట్లోనే 3600 ఎంఆర్పీని 3000 వచ్చిందంటే డిస్కౌంట్ ₹600 వెంటనే వచ్చింది. అంటే దాదాపు 10-20% డిస్కౌంట్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే 3600 అన్నప్పుడు నా మైండ్ ఎలా ఉందంటే చాలా ఎక్కువ కదా, ఈ ప్రొడక్ట్స్ అనవసరంగా వచ్చానే, బయట మార్కెట్లో దాదాపుగా 3000 2500కే వస్తాయి కదా, ఇక్కడేమో ఇంత మంచి ప్రొడక్ట్స్ అన్నారు కానీ ₹3600 పడుతుంది, చాలా ఎక్కువ అనే ఫీలింగ్ తెలియనప్పుడు నేను కూడా ఆ ఫీల్ అనేది నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు ఆ డిస్కౌంట్ నా చేతికి వచ్చిందో, డిస్కౌంట్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఆనందానికి అవధులు లేవన్నట్టు. నేను అవన్నీ తీసుకొని బిల్లింగ్ చేశాను. నా పేరు మీదే, నా ఐడి నెంబర్ మీద ₹3000కి బిల్ ఇచ్చాను, బిల్లింగ్ చేశాను. బిల్లింగ్ అయిపోయిన వెంటనే ప్రొడక్ట్స్ తీసుకోవడానికి నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇదిగోండి 1 బై 1 ఆ బిల్లింగ్ లో చూపించి మొత్తం ఇస్తా ఉన్నారు. ఇస్తా ఉంటే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి నాకు అడిషనల్ గా యాడ్ అయినాయి. మేడం బై మిస్టేక్ ఇవేమన్నా ప్రొడక్ట్స్ కొన్ని నాకు యాడ్ అయ్యి ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసేయండి మేడం, ఇవి నా ప్రొడక్ట్స్ కాదు అన్న. లేదు సార్, మీరు తీసుకున్నందుకు మీకు 100 పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. పాయింట్స్ పీవీ పైన కనిపిస్తుంది, సిఎన్సి 100 పీవీ. ఇవి మీన్స్ పాయింట్స్ వాల్యూ. సార్ మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ కి మీకు డిస్కౌంట్ తో పాటు అదనంగా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మీకు ఫ్రీగా వచ్చినాయి. మనందరికి ఫ్రీ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఫ్రీ అనేసరికి నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. ఫ్రీగా రావటం ఏంటి మేడం, కంపెనీ సిస్టమ్ సార్, ఇది కంపెనీలో ఉన్న ఆఫర్. మీరు తీసుకున్న వాల్యూకి బట్టి మీకు డిస్కౌంట్ తో పాటు అడిషనల్ గా ఒక ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినాయి సార్, అంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాం. ₹300 ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి సార్, ఆ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నారు. వండర్ఫుల్. అసలు నాకు మామూలుగా మైండ్ ఎలా ఉందంటే అసలు హ్యాపీనెస్ కి అసలు లిమిట్ లేదు. ఎందుకంటే ఎంతకాలం నేను బయట తీసుకుంటే నాకు ఎక్కడ ఎలాంటి లేని బెనిఫిట్స్ ని నాకు దీంట్లో వెంటనే డిస్కౌంట్ రూపంలో వచ్చింది. అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్, బయట కనీసం చాక్లెట్ కూడా ఇవ్వడు సార్, కనీసం క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసరికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అన్ని నా ప్రొడక్ట్స్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ డిఎల్సిబిలో కూర్చొని ప్రసాద్ సార్తో మాట్లాడడం జరిగింది. సార్ బాగున్నాయి సార్, మంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ నేను వాడుకొని మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్ అన్న. ఓకే విజయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 10వ తారీఖు నా అకౌంట్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నా అకౌంట్లో ₹100 పడ్డట్టు ఒక మెసేజ్ వచ్చింది. నాకు అర్థం కాక వెంటనే ప్రసాద్ సార్ని అడిగాను. ప్రసాద్ సార్, నాకు వెస్టీజ్ నుంచి ఇట్లా మెసేజ్ వచ్చింది, ఏదో ₹100 క్యాష్ బ్యాక్ వచ్చినట్టు ఇట్లా మెసేజ్ వచ్చిందంటే బై మిస్టేక్ ఏమైనా వచ్చిందన్నా, నా అకౌంట్ ఏమైనా ఇట్లా అయిందంటే, లేదు లేదు విజయ్, మిందక అంత ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ కంపెనీలో ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుకుంటారో ఆ మిగిలిన ₹70 ఈ విధంగా అందరికీ పంచుతుంది. ఆ పంచే భాగంలో నీ వాటా కింద, నీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద నీకు వచ్చే వాటాలో ఉన్న అమౌంటే ₹100 నీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ రూపంలో పడి విజయ్. ఇలా నువ్వు చేసుకుంటూ పోతే బిజినెస్ గ్రో అయిద్దని సార్ చెప్పారు. 600 వచ్చినప్పుడు ఒకలాగుంది, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఒకలాగుంది, ₹100 క్యాష్ బ్యాక్ ఎప్పుడైతే నా అకౌంట్ లో 10వ తారీఖు పడిందో ఇక మామూలుగా లేదు. ₹100 అంటే చిన్నదిగా కనపడొచ్చు, కానీ నేను ఖర్చు పెట్టిన దానిలో దాదాపుగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ₹1000 అనేది నేను తీసుకోవటం అనేది మామూలు విషయం కాదండి. నా హ్యాపీనెస్ కి అసలు మామూలుగా లేదు. ఆనందం అనేది ఇక చెప్పలేని, మాటల్లో చెప్పలేని అనమాట. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఈ దీని గురించి మొత్తం మా వాళ్ళకి చెప్పాను. నేను ఇట్లా తీసుకోవటం వల్ల నాకు డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ ₹300 ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, అకౌంట్ లో ₹100 పడి నాకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ నాకు ₹1000 బెనిఫిట్ వచ్చిందమ్మా అని చెప్పేసి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి, మా రిలేటివ్స్ కి, అట్లాగే మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఓకే ఇది బాగుంది కదా, వాళ్ళు అన్నారు ఫస్ట్ నెల కదరా, ఫస్ట్ నెలలో నీకు అట్లాగే ఉంటది, ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్త ఆఫర్లు ఇస్తారు, నువ్వు నెక్స్ట్ టైం వెళ్ళు మరలా ఆఫర్స్ ఇచ్చినప్పుడు మాకు చెప్పు అన్నారు ఎటకారంగా. లేదమ్మా నిజమే కదా, అందరూ అంతే అంటారు కదా, కొత్తగా వచ్చినప్పుడు ఇలాగే ఆఫర్స్ ఉంటాయి, తర్వాత పాతబడ్డప్పుడు ఆఫర్స్ ఉండవు కదా. నేను మనసులో కొంచెం, వాళ్ళు ఎప్పుడైతే అది ఆ పాయింట్ నెగిటివ్ కనెక్ట్ చేశారో నాకు కూడా అదే ఆలోచనలో పడ్డా, కొత్తగా కాబట్టి ఇచ్చారు నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్ళాను, వాడుకున్నాను. వండర్ఫుల్ ప్రొడక్ట్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు ప్రొడక్ట్స్ కి, నేను తీసుకెళ్ళిన ప్రొడక్ట్స్ కి. వెంటనే ఇక బయట ఏ మార్కెట్ వద్దు, నాకు ఏ ప్రొడక్ట్స్ నాకు నెక్స్ట్ మంత్ కూడా కావాలని చెప్పేసి మా మిస్సెస్ చెప్పి నెక్స్ట్ మంత్ కూడా ప్రొడక్ట్స్ తీసుకోవడానికి నేను డిఎల్సిపికి వెళ్ళాను. ఫస్ట్ మంత్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి, సెకండ్ మంత్ మరలా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి డిఎల్సిపికి వెళ్ళాను. డిఎల్సిపికి వెళ్ళి సేమ్ ప్రొడక్ట్స్, ఎందుకంటే నేను నాకు మళ్ళీ ఆఫర్ ఇస్తున్నారా లేదా చూడటం కోసం సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ కాస్ట్ ఉన్న ప్రొడక్ట్స్, సేమ్ ఎంఆర్పి కలిగిన ప్రొడక్ట్స్, 3600 ప్రొడక్ట్స్ నేను
సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా నాకు 3000కే బిల్ ఇచ్చారు. ఓకే, బాగుంది కదా అనిపించింది. మళ్ళా నాకు స్పాట్లో ₹600 డిస్కౌంట్ వచ్చింది. సూపరు. మళ్ళా నాకు ₹300 ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. ఇంకా బంపరు. ఎందుకంటే ఫస్ట్ మంత్ లో ఇచ్చారని ఎగతాళి చేశారు, రెండో నెల ఎవరు అనుకున్నాను. కానీ వాళ్ళకి చెప్పడానికి నాకు రెండో నెల వస్తుందన్నానికి ఒక పక్క వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశం, రెండో పక్క నా మనసులో ఆ ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆఫరు, ఇది నాకు బాగుందని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. సేమ్ ఆఫర్, డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. మరలా 10వ తారీఖు అకౌంట్ లో ₹100 పడ్డి, మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ₹1000 బెనిఫిట్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళ ఇదిగో ఇట్లా అన్నారు కదా మీరు ఫస్ట్ నెలలో ఇస్తారు, రెండో నెలలో ఎవరని, రెండో నెలలో కూడా సేమ్ బెనిఫిట్ ఇచ్చారు చూడని చెప్పి మా ఇంట్లో చెప్పడం జరిగింది. అంతే అంటారు, ఫస్ట్ నెల సెకండ్ నెల తర్వాత ఇయ్యలేరా అని చెప్పి అన్నారు. లేదు లేదు, ఈ సిస్టమ్ అది, ఈ సిస్టమ్ లో ఉన్న ఆఫర్ అది, కంపల్సరీగా ఇస్తారన్నాను. అట్లా 2 నెలలు నేను వాడుకున్నాను. 2 నెలలు అయిపోయిన తర్వాత థర్డ్ మంత్ కూడా నాకు కావాల్సిన సేమ్ ప్రొడక్ట్స్, 3600 ప్రొడక్ట్స్ 3000కే నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద వచ్చినాయి. ₹600 డిస్కౌంట్ వచ్చింది. ఫ్రీ ప్రోడక్ట్ కింద ₹300 ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి. మళ్ళా అకౌంట్ లో ₹100 పడింది. మూడో నెల కూడా, అంటే థర్డ్ మంత్ కూడా నాకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ₹1000 బెనిఫిట్ అనేది 600 ప్లస్ 300 ప్లస్ ₹100. ఈ మూడు కలుపుకొని నాకు ₹1000 అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు వచ్చిన బెనిఫిట్స్. సో 3 నెలలు కంటిన్యూగా తీసుకున్నాను. 4 నెలల్లో కూడా నాకు కావాల్సిన బెనిఫిట్స్, నాకు కావాల్సిన వస్తువులు నేను పర్చేజ్ చేయటం వల్ల సేమ్ బెనిఫిట్ అనేది నాకు కంపెనీ ఇవ్వడం జరిగింది. చూడండి, 4 నెలలు నీకు కరెక్ట్ గా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా నేను తీసుకోవడం వల్ల కంపెనీలో ఉన్న గ్రేట్ 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 ఆఫర్ నాకు కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ మంత్ లో ఉన్న ఆఫర్ ₹1000, సెకండ్ మంత్ లో ఉన్న ఆఫర్ ₹1000, థర్డ్ మంత్ లో ఉన్న ఆఫర్ ₹1000, ఫోర్త్ మంత్ లో ఉన్న ఆఫర్ ₹1000. ఇవన్నీ కాకుండా అడిషనల్ గా కన్సిస్టెన్సీగా నా కంపెనీలో ఉన్న వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుతున్నావు కాబట్టి కంపెనీ ఇచ్చింది ఏంటంటే 5వ నెల నా దగ్గరికి రా, 5వ నెలలో ఎలాంటి ₹1 కూడా కట్టకుండా నీకు సంచి మాత్రం తెచ్చుకుంటే చాలు ₹2515 ప్రొడక్ట్లు ఫ్రీగా ఇస్తారని కంపెనీ చెప్పింది. అసలు నాకు ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఎందుకంటే ప్రతి నెల ₹1000 బెనిఫిట్ పొందుతున్నాను, డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, అట్లాగే అకౌంట్ లో క్యాష్ బ్యాక్ రూపంలో ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతా కూడా అడిషనల్ గా ₹2515 ఫ్రీ ప్రొడక్ట్స్ నాకు వచ్చినాయి. ఏ సిస్టమ్ లో ఉందండి ఇట్లాగా? ఎక్కడైనా మీరు చూసారా సార్? ఏ మార్కెట్ లో కానీ, ఏ మాల్స్ లో కానీ, ఏ షాప్స్ లో కానీ ఎక్కడ కూడా లేని ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ సిఎన్సి ద్వారా ఈ వెస్టీజ్ సిస్టమ్ లో మనకు వచ్చింది. ₹2515 ప్రొడక్ట్లు, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. 5 నెలలు, 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకోవటం వల్ల 5వ నెలలో నాకు ఈ బెనిఫిట్ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం మీద నేను పెట్టిన ఖర్చు అంటే నెలకు ₹3000 చొప్పున 4 నెలలకి ₹12,000 ఖర్చు పెట్టాను. ఇది ఖర్చు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొన్నాను కాబట్టి ఇది ఖర్చు, పెట్టుబడి కాదు. 3000 పర్ మంత్. సో 4 నెలలు తీసుకున్నాను. 4 ఇంటూ 3000 ₹12,000 నేను టోటల్ గా నా ఖర్చు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తులు ప్రతి ఒక్కటి మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవింగ్ చేయాలి, రేపొద్దున నెక్స్ట్ మంత్ కి ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా మనం లెక్కలు రాసుకుంటూ ఉంటాం. ఖర్చులు ఎంత, మనకు వచ్చింది ఎంత, మిగిలింది ఎంత, రేపొద్దున ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలని ప్రతి ఒక్క రూపాయితో సహా లెక్కలు పెట్టుకునే మధ్యతరగతి కుటుంబం. కాబట్టి నేను ఇంతవరకు 4 నెలలు వెస్టీజ్ లో ఎంత ఖర్చు పెట్టాను అనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి, నాకు వచ్చిన బెనిఫిట్స్ నేను తీసుకోవడానికి ఈ యొక్క ఖర్చును అనేది మీకు కూడా చూపించడం జరుగుతుంది. 4 నెలలు నేను ఖర్చు పెట్టింది నెలకు 3000 చొప్పున 12,000. కానీ నాకు దీంట్లో టోటల్ బెనిఫిట్స్ అంటే డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ప్రతి నెలలో వచ్చే ₹1000తో పాటు అడిషనల్ గా ₹2500, అంటే 4 నెలల నెలకు ₹1000 4,000 ప్లస్ 5 నెలలు వచ్చే ₹2515 ఫ్రీ బెనిఫిట్స్ తో నాకు టోటల్ గా ఓవరాల్ గా ₹6,515 ఫ్రీ టోటల్ బెనిఫిట్స్ అనేది వచ్చింది. చూడండి, నేను పెట్టిన ఖర్చు 12,000, నాకు వచ్చిన మొత్తం డిస్కౌంట్ టోటల్ బెనిఫిట్ ₹6,515 తీసేస్తే నాకు మొత్తం మీద ₹5,485 మాత్రమే పడింది. సారీ, ₹5,485 ఖర్చు మాత్రమే పడింది. సార్ వాయిస్ క్లియర్ కదా లక్ష్మణ్ సార్? సార్ క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్, కాల్ వచ్చింది అందుకని. సో ₹12,000 ఖర్చు పెట్టాను. నా టోటల్ బెనిఫిట్స్ అంతా కూడా ₹6,515 తీసేస్తే ₹5,485 మాత్రమే నాకు 5 నెలలకి ఖర్చు పడింది.
సో 5 నెలలకి 5,485 రూపాయలు అంటే నెలకు వచ్చేసరికి 1,097 రూపాయలు మాత్రమే నేను ఖర్చు పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3,600 రూపాయలు ఎంఆర్పి అనుకున్నప్పుడు నా మైండ్ ఒకలాగా ఉంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, కానీ దీంట్లో కాస్ట్ ఎక్కువ. మీ కంపెనీలో కాస్ట్ ఎక్కువ. గురువు గారు చెప్తా ఉంటారు, ఇది మీ కంపెనీ కాదు, మన కంపెనీ. ఈ కంపెనీలో ఫస్ట్ తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి కంపెనీలోకి వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఎంఆర్పి రేట్లు ఎక్కువ. కానీ ఎప్పుడైతే మనం సిఎన్సిలో తీసుకుంటామో, సిఎన్సి చెప్పాను మరలా ఒకసారి, సిఎన్సి అనేది పవర్ఫుల్ వెపన్. సిఎన్సి వెస్టీజ్ లో బలమైన ఆయుధం. సిఎన్సీలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ వల్ల మనకి టోటల్ ఓవరాల్ గా చాలా కాస్ట్ కటింగ్ అవుతుంది, కాస్ట్ అనేది తగ్గిపోతుంది. దానికోసం ఇదంతా మీకు చెప్తాను. 5 నెలలకు పడ్డ ఖర్చు 5,485. అంటే నెలకి నేను పెట్టిన ఖర్చు కేవలం 1,097 రూపాయలు మాత్రమే. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, సేమ్ అని కాదు. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ బట్టి కూడా ఉంటది. కాబట్టి దయచేసి లీడర్స్ అందరూ గమనించండి. నాకు పడిన ఖర్చు కేవలం 1,097 రూపాయలు మాత్రమే. అంటే నేను నా సేవింగ్స్, అంటే నేను నెలకి ఎంత సేవింగ్స్ చేసుకున్నానో క్యాల్కులేట్ చేసుకుంటే నేను కట్టింది నెలకి 3,000. కానీ నేను టోటల్ గా నా ఖర్చు క్యాల్కులేషన్ అంతా అయిపోయిన తర్వాత 1,097, అంటే దాదాపుగా 1,900 రూపాయలు నేను ప్రతి నెల సేవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అడిషనల్ బెనిఫిట్స్ గా ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి 1,903 రూపాయలు నెలకి నేను సేవ్ చేసుకున్నాను. ఒక నెలకి 1,903 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంతో చూడండి ఫ్రెండ్స్. లీడర్స్ గమనించండి, నెలకి 1,900 రూపాయలు నేను సేవ్ చేసుకున్నానంటే 1,900 ఇంటూ 12 నెలలకు గాను దాదాపుగా 22,000 రూపాయలని నేను అదనంగా సేవ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడుంది ఇలాంటి సిస్టమ్? ఎక్కడైనా మీరు చూసారా? దాదాపుగా మనకు తెలియకుండా ప్రతి నెల కూడా మనం ఇట్లాంటి మాల్స్ లో పెద్ద పెద్ద మాల్స్ లో బయట కల్తీ ప్రొడక్ట్స్ వాడుకోవడం, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడంతో పాటు అదనంగా మనకు తెలియకుండా మన సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అదనంగా, మనకు తెలియకుండా. అదే ఈ వెస్టీజ్ లో గనక మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి, మన ఖర్చు అనేది తగ్గిపోతుంది, ఎంఆర్పి కాస్ట్ కటింగ్ అవుతుంది. అదనంగా మనం తెలియకుండానే మనం జాగ్రత్తగా కనుక దీన్ని చూసుకుంటే 22,000, దాదాపు 20,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ 20,000 మనకు కావాల్సినట్టు మన పిల్లల చదువులకు వాడుకోవచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు పిల్లల మీద. అదనంగా మనం ఏదైతే మన చిన్నగా ఉన్న ఉద్యోగాలు, చిన్నగా ఉన్న వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వాటికి ఈ అమౌంట్ ని డైవర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం, ఇంత గొప్ప అవకాశం ఈ సిఎన్సిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిఎన్సిలో ఉంటూ సిఎన్సిలో ఉన్న ఈ బెనిఫిట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి, మనం గనక సిఎన్సి మనం చేస్తూ మనతో పాటు మన డౌన్ లైనర్ చేత, మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కరి చేత చేపిస్తే గనక మనం సక్సెస్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. సిఎన్సిలో ఉన్న ఫస్ట్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి చెప్పాలి క్లియర్ గా. ఒక సోపు, ఒక పేస్ట్, ఒక ఆయిల్ ఇట్లాంటివి తీసుకోమంటే ఏమవుతుందంటే వాళ్ళు చూసినప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్ మీరు కాస్ట్ ఎక్కువ అంటున్నారు, మీకు 50% కంటే తక్కువ వచ్చే ఆఫర్ సిఎన్సిలో ఉంది అని ఎప్పుడైతే మన సిఎన్సి ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఖచ్చితంగా వాళ్ళకి ఓపెన్ గా వింటే, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సిఎన్సిలో ఉంటారు. సిఎన్సిలో ఉంటే ఈ విధంగా బెనిఫిట్స్ అనేవి వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మన వెస్టీజ్ లో ఉన్నాయి. మనం ప్రతిరోజు స్నానం చేయాల్సిందే, ప్రతిరోజు బ్రష్ చేయాల్సిందే, ప్రతిరోజు వంట నూనె వాడాల్సిందే, మనకు కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ వాడాల్సిందే. ఈ రోజులో ఉన్న కల్తీ ఫుడ్ తిని ఆరోగ్య సమస్యల వల్ల అనారోగ్య సమస్యలు పాలవుతూ ప్రతిరోజు మనం ఏదో ఒక మెడిసిన్ వాడుతూ ఉండాల్సిందే. కాబట్టి మనకు అవసరమైన ప్రొడక్ట్స్ సిఎన్సిలో తీసుకోవడం వల్ల మనకి ఇట్లాంటి బెనిఫిట్స్ ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాం. సో ఇది సిఎన్సి గురించి. లక్ష్మణ్ సార్ సార్ ఓకే కదా సార్? ఓకే క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. సో లీడర్స్, థ్యాంక్ యూ. లాస్ట్ మంత్ సిఎన్సి చెప్పడం వల్ల, కేవలం సిఎన్సి, ఈ సిఎన్సి గురించి లక్ష్మీ సార్ చెప్పారు, అదే నేను ఫాలో అవుతా ఉన్నాను. నా డౌన్ లైనర్స్ కూడా నేను ఫాలో అవుతా ఉన్నాను. అట్ ది సేమ్ టైం లాస్ట్ మంత్ మేము మైసూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ద గ్రేట్ లెజెండరీ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ కూడా అదే విషయాన్ని మనకి చెప్తా ఉన్నారు. వెస్టీజ్ అంటేనే సిఎన్సి, సిఎన్సి అంటేనే వెస్టీజ్. ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ మంత్ కూడా మనకి జూలైలో మైసూర్ ట్రిప్ ఉంది. మైసూర్ ట్రిప్ వచ్చిన వాళ్ళకి మరలా దాని గురించి
సుబ్బయ్య శెట్టి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిఎన్సి ఎప్పుడైతే మనం చేస్తామో, సిఎన్సిలో ఎప్పుడైతే మనం నిలబడతామో, మనం సిఎన్సి చేస్తూ మన లైఫ్ లైనర్స్ అందరికి కూడా సిఎన్సి చేపిస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా చాలా త్వరగా సక్సెస్ అనేది వస్తుంది. సిఎన్సి లేకపోతే సక్సెస్ అనేది చాలా నిదానంగా వస్తుంది. గమనించండి, అంత వండర్ఫుల్ సిఎన్సి. కన్సిస్టెన్సీగా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల మన ఫ్యూచర్ లో మన బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి లాస్ట్ మంత్ అందరూ ఒకసారి చెక్ చేసుకుంటే మన బిజినెస్ సిఎన్సి వల్ల, లక్ష్మీ సారే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు, సిఎన్సి వల్లే, కేవలం సిఎన్సి ద్వారానే లాస్ట్ మంత్ మంచి బిజినెస్ జరిగింది. కాబట్టి ఒక్కళ్ళు కూడా ఈ సిఎన్సి గురించి, ఈ సిఎన్సి ఉన్న బెనిఫిట్స్ గురించి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అర్థమయ్యే రీతిలో, వాళ్ళు కూడా ఈ యొక్క వెస్టేజ్ సిస్టాన్ని కనెక్ట్ అయ్యి సిఎన్సిలో ప్రొడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంతవరకు సిఎన్సి గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్ గా నాకు ఇంకొక సార్ చెప్పింది, నేను నేర్చుకున్నది ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకొని నేను ఈరోజు సెషన్ ని క్లోజ్ చేస్తాను. అదేంటంటే, డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ అండ్ వెస్టేజ్ బిజినెస్. గవర్నమెంట్ జాబ్ కి, ప్రైవేట్ జాబ్ కి, వెస్టేజ్ కి ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటో మీతో చెప్తాను. నా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇది కూడా బ్రహ్మయ్య సార్, ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్, డిప్యూటీ ఎంఆర్ఓ గారు చెప్పిన కాన్సెప్ట్. ఈ బిజినెస్ అంటేనే కాపీ బిజినెస్. మనకి ఏదైతే నచ్చిందో, ఏదైతే మనకు కనెక్ట్ అయిందో దాన్ని మనం వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఈ సిస్టమ్ లో కనెక్ట్ చేసేది గొప్ప బిజినెస్. ఏ బిజినెస్ లో లేదు. నా బిజినెస్ లో కాపీ చేశారంటే ఊరుకునే బిజినెస్ బయట. కాపీ అనేది ఎక్కడా కూడా లీగల్ కాదు. కాపీ చేస్తే ఊరుకోరు. కానీ దీంట్లో ఈ వెస్టీజ్ అంటేనే కాపీ బిజినెస్. మన అప్లైనర్స్ ఏం చేశారో, అప్లైనర్స్ ఏ విధంగా ఫాలో అయ్యారో, అప్లైనర్స్ చెప్పింది చేసినట్టు మనం కాపీ చేసుకుంటూ వెళ్తే చాలు, ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతాం. మనం ఏదో కొత్త దారులు వేయాలి, కొత్తగా సెర్చ్ చేయాలి, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనే ఆలోచన కూడా అవసరం లేదు. మన అప్లైనర్స్ ఏదైతే సక్సెస్ అయ్యారో, ఏదైతే పాటిస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం కూడా 1,00,000 ఎర్నర్స్ ఈజీగా అవ్వగలం. అదే కాన్సెప్ట్, అదే నాకు చెప్పి నేను నేర్చుకున్న కాన్సెప్ట్, లక్ష్మీ సార్ గుంటూరు వచ్చినప్పుడు చెప్పిన కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. నా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. లీడర్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆలోచించి డిసైడ్ అవ్వండి తర్వాత. నా దగ్గర మూడు ఫ్యామిలీస్ ని మీకు ఈరోజు చూపించాలనుకున్నాను. ఒకటి గవర్నమెంట్ జాబ్ చేసే ఫ్యామిలీ, రెండోది ప్రైవేట్ జాబ్ చేసే ఫ్యామిలీ, థర్డ్ వన్ వచ్చి వెస్టీజ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ. సో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ చేసే గురించి మాట్లాడుకుందాం. సార్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి కళ గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్న ఫెసిలిటీస్ అంటే రిస్క్ ఉండదు. ప్రతి నెల 1వ తారీఖు కల్లా శాలరీ అనేది మన అకౌంట్ లో పడిపోతుంది. గవర్నమెంట్ జాబ్ లో ప్రతి నెల మనకి సెకండ్ సాటర్డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, ఫెస్టివల్స్ అవ్వచ్చు, రకరకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయని కొంచెం బాగుంటది అని చెప్పేసి కంఫర్ట్ జోన్ లో ఉంటామని గవర్నమెంట్ జాబ్ ని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ రావాలి, మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ రావాలని కష్టపడి అప్పు చేసైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని వాళ్ళకి ఎంతో పెట్టుబడి పెట్టి, పెట్టుబడి కాదు వాళ్ళ ఖర్చు పెట్టి వాళ్ళని గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు కూడా ఫ్యామిలీలో ఉన్న ఎవ్వరు కూడా కొంత ఖర్చు తగ్గించుకొని మనకు తీసుకొస్తా ఉంటారు గవర్నమెంట్ జాబ్ తీసుకురావడానికి. సో గవర్నమెంట్ జాబ్ లో ఉన్న హైయెస్ట్ నాకు తెలిసినంత వరకు కలెక్టర్ అంటే, ఐఏఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లో హైయెస్ట్ జాబ్. సో ఒక ఐఏఎస్ కి దాదాపుగా 1,50,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఫ్యామిలీ, ఒక కలెక్టర్ గారి కుటుంబం 1,50,000 రూపాయల శాలరీ తీసుకుంటూ వాళ్ళకి అడిషనల్ గా ఇంకా చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి వచ్చే శాలరీ 1,50,000. ఎలాంటి అన్యాయానికి, అక్రమాలకి పాల్పడకుండా 1,50,000 వాళ్ళు కనుక వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటే వండర్ఫుల్ గా జరుగుతూ ఉన్న ఫ్యామిలీ ఆల్ ఆఫ్ యూ సడన్, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆల్ ఆఫ్ యూ సడన్ గా అనుకోని రీతిగా ఒకసారి సడన్ గా ఆ పర్సన్ అనేది ఈ భూమి మీద లేకపోతే, ఐఏఎస్ అనే పర్సన్ ఈ భూమి మీద లేకపోతే పరిస్థితి ఏంటి? కొన్ని సంవత్సరాలు కష్టపడి, కొన్ని సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి 24 గంటలు చదివి జాబ్ సంపాదించిన తర్వాతే ఐఏఎస్ అవుతారు. కానీ కొన్ని సంవత్సరాలు కష్టపడి నీతికి నిజాయితీకి కట్టుబడి సిస్టమ్ లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఐఏఎస్ గా ఉంటున్న పర్సన్ గనక లేకపోతే, ఆ ఇన్ సర్వీస్ లో గనక లేకపోతే ఆ జాబ్ ని వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉంటారో, లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జాబ్ ని ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి గవర్నమెంట్ లో ఒక మంచి సిస్టమ్ ఉంది. అదే ఐఏఎస్ ఆఫీసర్ కనుక లేకపోతే వాళ్ళ మిస్సెస్ క్వాలిఫికేషన్ బట్టి జాబ్ ఇస్తారు. అంతేగాని 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నిజాయితీగా నీతిగా నా దగ్గర ఐఏఎస్ గా ఉన్నారు కదా, మీరు కూడా ఐఏఎస్ తీసుకోండి అని చెప్పి ఐఏఎస్ జాబ్ వాళ్ళ మిస్సెస్ అనేది ట్రాన్స్ఫర్ చేయరు. ఏం చేస్తారంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, డిగ్రీ అయితే జూనియర్ అసిస్టెంట్, 10th అయితే అటెండర్ గానీ క్లర్క్ గానీ పోస్ట్ ఇస్తారు. అంతేగాని
కష్టపడి ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా ఉన్నాడు కదా అని ఐఏఎస్ జాబ్ తీసుకెళ్లి వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ మేడం కానీ ఎవరికి ఇవ్వరు. 1,50,000 శాలరీ తీసుకుంటున్న ఆ ఫ్యామిలీ, వాళ్ళ మిసెస్ డిగ్రీ కనుక అయితే జూనియర్ అసిస్టెంట్ గా 40,000 మాత్రమే వస్తాయి. అటెండర్ పోస్ట్ లో అయితే 20,000 మాత్రమే వస్తాయి. చూడండి, 1,50,000 ఫ్యామిలీ లీడ్ చేసిన ఒక ఫ్యామిలీ సడన్ గా ఒక మనిషి అనే వ్యక్తి లేకపోతే 20,000 పడిపోతుంది. ఎంత దారుణం! అంత లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్స్ 20,000లో వాళ్ళు మరలా ఈ లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎంత కాస్ట్ కటింగ్ చేసుకోవాలి, ఎన్ని కోరికలను చంపుకోవాలి, ఎన్నిటిని చంపుకోవాలి. మంచి మంచి స్కూల్స్ లో చదివే చదువును కూడా మానిపించేసి ఎక్కడైతే ఫీజులు తక్కువ ఉన్నాయో అక్కడ చేర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలా తేడా ఉంది. అట్లాగే మనం ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ. నేను ఎంబీఏ చేశాను కాబట్టి ఎంబీఏ గురించి చెప్తున్నాను. నాకు ఎంబీఏలో ప్రైవేట్ జాబ్ లో నేను కష్టపడి ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫేస్ చేసి ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ తో చిన్న చిన్న కంపెనీస్ లో చేసుకొని నేను ఒక మంచి జాబ్ కి ప్రైవేట్ జాబ్ లో వెళ్తే నా శాలరీ వచ్చేసి దాదాపు 40,000 నుంచి 50,000 మాత్రమే ఉంటుంది బయట ప్రైవేట్ జాబ్. అంతకు మించి అక్కడ ఎవ్వరు. సో 24 గంటలు కష్టపడి 24 గంటలు రుద్ది 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 ఆ కంపెనీకి సేవలు చేస్తేనే నాకు కేవలం 40,000 నుంచి 50,000 మాత్రమే ఇస్తారు. అలాంటి ఎంబీఏ పర్సన్, అలాంటి ప్రైవేట్ జాబ్ చేసుకున్న ఒక కుటుంబంలో ఒక పర్సన్ సడన్ గా, ఎందుకంటే ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఒక వ్యక్తి, ఎంబీఏ చేస్తున్న వ్యక్తి, ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఒక పర్సన్, 40,000 శాలరీ తీసుకుంటున్న పర్సన్ సడన్ గా అతను కూడా ఈ భూమి మీద లేకపోతే అతనుకున్న జాబు వాళ్ళ మిస్సెస్ కి ఇవ్వరు. ఒక గవర్నమెంట్ జాబ్ లోనే ఆ ఫెసిలిటీ ఉంటది, ప్రైవేట్ జాబ్ లో ఉండదు. మీ వాడు, మీ సారు కష్టపడి మా దానిలో చేశారు కదా, మంచి బిజినెస్ మాకు చేసి పెట్టారు, మీరు కూడా అదే జాబ్ తీసుకోండి అని చెప్పేసి ఎక్కడ ఏ ప్రైవేట్ జాబ్ లో కూడా, ఏ కంపెనీలో కూడా వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ జాబ్ ఇవ్వరు. సేమ్ ఇక్కడ కూడా ఆమెకు తగ్గ క్వాలిఫికేషన్ లేదా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకి తగ్గ ఎక్స్పీరియన్స్ ని బట్టి డిగ్రీ అయితే ఒక 18,000 20,000 జాబ్ మాత్రం ఉంటుంది. అది కూడా 12 అవర్స్ జాబ్. పొద్దున్న 9 గంటల అంత కష్టపడితేనే వాళ్ళకి వచ్చేది 40,000 50,000. అట్లాంటిది వాళ్ళ మిసెస్ వెళ్ళగలదా? అప్పటి వరకు బయటికి పంపకుండా చూసుకునే వ్యక్తులు, బయటికి అనేది ఎవరు కూడా బయటికి పంపించాలని అనుకోరు. ఎవరిని కూడా హౌస్ వైఫ్ గా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో బాధ్యతలు సరిపోతూ ఉంటాయి కాబట్టి. బయట ప్రపంచం తెలియని వ్యక్తులకి బయటకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ కుటుంబ పోషణ కొరకు బయటికి వెళ్ళి చేయాలంటే వాళ్ళకున్న చదువును బట్టి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి డిగ్రీ అయితే ఒక 18,000 20,000 మాత్రం శాలరీ వస్తుంది. అదే వాళ్ళు కనుక ఒక 2వ తరగతి 5వ తరగతి అనేది ఉద్యోగాలు ఉండవు, కనీసం మినిమం 10వ తరగతి అన్న ఉంటే ఏదన్నా ఒక చిన్న చిన్న మార్చ్ లోనో ఎక్కడో చోట ప్రమోటర్ గాను ఒక 8,000 శాలరీ మాత్రమే వస్తుంది. 40,000 శాలరీ ఉంటేనే అతి కష్టం మీద కుటుంబాన్ని నడుపుకోవాలి. మరి 8,000 10,000 వస్తే పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? ఎందుకంటే ఈ రోజున గవర్నమెంటే డిక్లేర్ చేసింది, సంవత్సరానికి 12 లక్షల ట్యాక్స్ జీరో. 12 లక్షల సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేదు. అంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళకు కూడా మీరు పేదవాళ్లే, మీ దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేవు కాబట్టి మీకు ట్యాక్స్ అనేది వేయట్లేదు అన్నారు. ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ట్యాక్స్ లేదంటే, లక్ష కంటే మనం తక్కువ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. మన పరిస్థితులు ఏంటి? మనల్ని ఏమంటారు? సో ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ ఉన్న కుటుంబాన్ని మీకు చూపించాను, ప్రైవేట్ జాబ్ ఉన్న కుటుంబాన్ని మీకు చూపించాను. ఫైనల్ గా నా దగ్గర ఇంకో కుటుంబం ఉంది, అది వెస్టీజ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం, మాట్లాడి క్లోజ్ చేసుకుందాం. ఈ వెస్టీజ్ లో ఉన్న ఒక పర్సన్ 1.5 2 సంవత్సరాలు కష్టపడి నెట్వర్క్ ని బిల్డ్ చేసుకొని వెస్టీజ్ సిస్టానికి తల వంచి పని చేసి డిసైడ్ అయ్యి కష్టపడి క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. క్రౌన్ డైరెక్టర్ అయితే ఐ థింక్ క్రౌన్ డైరెక్టర్ లో దాదాపుగా ₹1,50,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఐఏఎస్ ఫ్యామిలీకి 1,50,000, ఇక్కడ వెస్టీజ్ లో క్రౌన్ డైరెక్టర్ కూడా దాదాపుగా ₹1,50,000 ఇన్కమ్ ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ క్రౌన్ డైరెక్టర్ కూడా వాళ్ళకి జరిగినట్టు ఇది జరగడానికి జరిగి భూమి మీద లేకపోతే ఆ ₹1,50,000 ఇన్కమ్, ఆ ₹1,50,000 నెట్వర్క్ మొత్తం కూడా ఇమీడియట్ గా 24 అవర్స్ లో కంపెనీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఎవరైతే నామినీ పెట్టారో వాళ్ళకి వెంటనే 24 అవర్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ పైన అంతా చూస్తే మనకి ₹1,50,000 40,000కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి తగ్గుతా ఉంది ఇన్కమ్. కానీ వెస్టీజ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది బిజినెస్ అనేది పైకి గ్రో అయ్యేది తప్ప ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ₹1,50,000 ఇమీడియట్ గా 24 అవర్స్ లో వాళ్ళ మిస్సెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ
1,50,000 రూపాయల నుంచి అక్కడ నుంచి జీరో నుంచి కాకుండా 1,50,000 రూపాయల నుంచి అదే నెట్వర్క్ ఆ మేడము వాళ్ళు అక్కడ నుంచి కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు. అంటే 1,50,000 రూపాయల ఇన్కమ్ వాళ్ళ మేడంకి వస్తుంది. ఎలాంటి క్వాలిఫికేషన్ చూడకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూడకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బయట చూస్తే మనకి క్వాలిఫికేషన్ అడుగుతారు, ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ ఏం అడగరు. ఎంతవరకు ఇంట్లో ఉన్నా, నువ్వు ఇప్పటి నుంచి ఇంట్లో ఉన్నా కానీ ఆ 1,50,000 రూపాయలు వాళ్ళ కింద ఉన్న నెట్వర్క్, వాళ్ళ కింద ఉన్న టీము చేసే బిజినెస్ బట్టి వాళ్ళకనేది 1,50,000 రూపాయల ఇన్కమ్ ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతూ ఉంటది. వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? 1,50,000 నుంచి వాళ్ళ మేడం 2,50,000 వరకు, 3 లక్షలకో, 4 లక్షలకో, 5 లక్షలకో బిజినెస్ చేసింది అనుకుందాం. తర్వాత థర్డ్ జనరేషన్ కింద, అంటే క్రౌన్ డైరెక్టర్ ఒక జనరేషన్, నామినీ ఒక జనరేషన్, ఒక నామినీ కూడా లేకపోతే వెంటనే థర్డ్ జనరేషన్ కింద వాళ్ళ పిల్లలకి అదే ఐడిని, ఎక్కడైతే స్టార్టింగ్ లో క్రౌన్ డైరెక్టర్ తీసుకున్న ఐడిని వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి ఎక్కడైతే వాళ్ళ మేడం ఎండ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000లో కనుక వాళ్ళ మేడం ఎండ్ అయిపోతే 2,50,000 నుంచి వాళ్ళ పిల్లలకి ఆ ఇన్కమ్ అనేది, ఆ నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఉందా? ఈ రోజున పెన్షన్ తీసేశారు, జాబ్స్ తీసేశారు, గవర్నమెంట్ జాబ్సే లేవు. ఈ రోజున ఎక్కడ జాబ్స్ లేని విధంగా, ఎక్కడ లేని బెనిఫిట్స్ ని వెస్టీజ్ బిజినెస్ చేసే పర్సన్ వెస్టీజియన్ కి మాత్రమే ఉంది. అంత గొప్ప కంపెనీ వెస్టీజ్, అంత గొప్ప సిస్టమ్ వెస్టీజ్. 3 తరాల తలరాతలను మార్చుకునే గొప్ప కంపెనీ ఏదుందో దాన్ని వెస్టీజ్ కంపెనీ అంటారు. అలాంటి మంచి కంపెనీలో అలాంటి అదృష్టం ఉండాలండి వెస్టీజ్ లోకి రావాలంటే. అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం అన్నమాట. మనం కాదు, మన పెద్దలు చేసిన పుణ్యం వల్లే, మన అమ్మానాన్నలు చేసిన పుణ్యం వల్లే ఈ వెస్టీజ్ లో ఈరోజు మనం అందరం కూడా ఐడి తీసుకుని డిస్ట్రిబ్యూటర్స్ గా ఉంటూ మంచి మంచి పొజిషన్ లో ఉంటూ సక్సెస్ అవ్వటానికి అతి తొందరలో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో గురువు గారు చెప్పినట్టు 100 కార్లు 100 మంది లక్ష్య తీసుకోవాలన్న కోరికతో ముందుకు వెళతా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వెస్టీజ్ నాకు దొరికినందుకు, అట్లాగే మనకు దొరికినందుకు లీడర్స్ ఒకటే డిసైడ్ అవ్వాలి. ఈ వెస్టీజ్ లో ఆషామాషాగా జాయిన్ అవటం కాదు. ఏదో ఆధార్ కార్డు అడిగారు కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోవటం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బలంగా నిర్ణయం తీసుకోవాలి. వెస్టీజ్ లో ఆషామాషాగా జాయిన్ అవటం కాదు, బలంగా డిసైడ్ అయ్యి మన గోల్ ని ముందుకు పెట్టుకొని, మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే అహర్నిశలో కష్టపడాలా, డిసైడ్ అయ్యి పని చేయాలా. ఆషామాషా కాదు వెస్టీజ్ లో గెలవాలంటే, చాలా కష్టపడాలా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అయినా కానీ సుఖం లేదు. అదే గనక 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి డిసైడ్ అయ్యి ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ చేస్తూ, ప్రతిరోజు ఎక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ వెళ్తూ మనం కనుక ఎప్పుడైతే వీటన్నిటికీ తలవొగ్గి పని చేస్తామో అప్పుడు మనం సక్సెస్ అనేది సాధించగలం. సో అట్లా డిసైడ్ అవ్వని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు లాస్ట్ టైం మైసూర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు గురువు గారు ఒకటే చెప్పారు, సుబ్బయ్య శెట్టి సార్, వెస్టీజ్ అంటేనే సిఎన్సి. ప్రతి ఒక్కళ్ళు కూడా 3 విషయాలు ఆ రోజు నాతో షేర్ చేసుకున్నాను అందరితో. అసలు ప్రతి ఒక్కళ్ళు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా? ఎస్, అందరూ కూడా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారు. అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. అసలు వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. ప్రొడక్ట్స్ సేల్ చేయటం, ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయటం అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు, వెస్టీజ్ బిజినెస్ అంటే ఈ 3 పనులు చేస్తేనే మీరు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పేసి చెప్పారు. ఏంటి సార్ అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నప్పుడు సార్ చెప్పింది, ఫస్ట్ పాయింట్ వచ్చి కన్జ్యూమింగ్, వాడుకోవటం. కన్జ్యూమింగ్, రిటైలింగ్ అండ్ రిక్రూటింగ్. ఈ 3 పనులు ఎవరైతే చేస్తున్నారో, కన్జ్యూమింగ్ చేయాలి, వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ ని మనం వాడుకోవాలి, కన్జ్యూమింగ్ చేయాలి. అట్లాగే రిటైలింగ్ చేయాలి. మనం కొన్న ప్రొడక్ట్స్ ని మనమే కాదు, మనతో పాటు మన ఫ్రెండ్స్ కి, మన కొలీగ్స్ కి, లేదంటే మన రిలేటివ్స్ కి, ఎవరికైనా కానీ వాళ్ళకి మనం తీసుకెళ్ళిన ప్రొడక్ట్ ని షేర్ చేయాలి, రిటైలింగ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి రిక్రూటింగ్ చేయాలి. కొత్త వ్యక్తుల్ని ఈ వెస్టేజ్ లోకి పరిచయం చేసి కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలి మన ఐడియలు, మన డౌన్లైనర్స్ గా. ఈ 3 పనులు చేస్తేనే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారు. ఎవరైతే 300 మంది హ్యాండ్ రైజ్ చేశారో అప్పటి వరకు వెస్టీజ్ బిజినెస్ అంటే ఓన్లీ కేవలం ఐడి తీసుకోవడం, దీనిలో జాయిన్ అవడం అనుకున్న పర్సన్స్ అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసి కేవలం ఒక 10-20 మంది మాత్రమే చేతులు పైకి లేపడం జరిగింది. చూడండి ఎంత బిజినెస్, ఎంత డెప్త్ ఉందో దీంట్లో. ఈ 3 పనులు చేస్తేనే, ఇది సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటలు నా మాటలు కాదు. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నట్టు. ఆ ఫస్ట్ కన్జ్యూమింగ్ ఏదైతే ఉందో, వాడుకోవటం, ఆ ప్రొడక్ట్లు వాడుకోవటం, మనం కొనుక్కోవటం, మనం పర్చేజ్ చేయటం, ఈ సిఎన్సిలో తీసుకుంటున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు.
సిఎన్సి అనేది పవర్ఫుల్ వెపన్, మంచి ఆయుధం. సిఎన్సిని కనుక మనం పట్టుకొని మన కింద లక్ష్మణ్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, లక్ష సాధించాలి, లక్ష లక్ష లక్ష. మనం ప్రతిరోజు మీటింగ్ అయిపోయేటప్పుడు 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh అని చెప్పుకుంటా ఉంటాం. 1 year లో 1 lakh సాధించాలంటే సిఎన్సి ఒకే ఒక రూట్ ఏంటంటే సిఎన్సి. ఆ సిఎన్సిలో మనం తీసుకుంటూ మనం ఎప్పుడైతే మనం డౌన్ లైనర్స్ చేత సిఎన్సి చేపిస్తా ఉంటామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. లక్ష తీసుకోవాలంటే ఏం లేదు సార్, మనకు 4 దగ్గర నుంచి 60 సిఎన్సీలు గురువు గారు చాలా ఈజీగా చెప్తారు. చాలా దాన్ని ఆలోచిస్తే మనకి ఆ డెప్త్ అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న లెగ్గుల్లో నుంచి ఎప్పుడైతే 60 సిఎన్సీలు ఎల్ఓబి కనుక టచ్ అయిందంటే మనకు ఆటోమేటిక్ గా 1 year లో 1 lakh అనేది సంపాదించు. 1 year కూడా పట్టదు, 6 నెలలు కరెక్ట్ గా ప్లాన్ అర్థం చేసుకొని కరెక్ట్ గా ఫీల్డ్ వర్క్ చేస్తే 6 months లోనే మనం 1 lakh తీసుకున్న మంచి ప్లాట్ఫామ్ వెస్టీజ్. కాబట్టి లీడర్స్ ఈ రోజు నుంచి అందరూ కూడా, లాస్ట్ మంత్ నేను చెప్పాను, లాస్ట్ మంత్ చెప్పినప్పుడు నా మాట కాదనకుండా వెస్టీజ్ కి గౌరవించి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తారీఖున చాలా వరకు అందరూ కూడా సిఎన్సీలు చేసి ఫోటోలు పట్టారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి. సో ఈ మంత్ కూడా 2వ తేదీనే, ఎందుకంటే లీడర్స్ మనం అంతా సిఎన్సీలు చేస్తున్నాం. 14వ తారీఖు దాకా ఆఫర్ ఉందని చెప్పి మనం 14వ తారీఖు దాకా వెయిట్ చేస్తా ఉన్నాం. అట్లా కాదు, మనం ఎప్పుడైనా కానీ 2వ తారీఖునే మనం సిఎన్సి చేస్తేనే, ఎప్పుడైనా లీడర్ ముందుండి నడిపిస్తేనే కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు. గమనించండి, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న 267 మంది లీడర్స్ అనుకుంటా నేను. 267 మందికి డౌన్ లైనర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 267 మంది ఎప్పుడైతే రేపు 2వ తారీఖున సిఎన్సి చేసి మీరు ఫోటో కనుక ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ లో పెట్టారంటే ఆటోమేటిక్ మీ డౌన్ లైన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్ మా లీడర్ చేశారు, నేను కూడా చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ మన బిజినెస్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ మంత్ కూడా లాస్ట్ మంత్ చేసినట్టే 2వ తారీఖున అంటే రేపు మనకి సిఎన్సి డే, వెస్టీజ్ లో స్టార్టింగ్ డే 2nd. కాబట్టి 2వ తారీఖున రేపు వెస్టీజ్ లో అందరూ కూడా సిఎన్సి చేస్తూ అందరూ మీ సిఎన్సి ఫొటోస్ ని డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఫోటోని ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ లో పెట్టండి, మీ డౌన్లర్స్ కి పెట్టండి, మీ డౌన్లర్స్ మోటివేట్ చేయండి. నేను సిఎన్సి కంప్లీట్ చేసుకున్నాను, ఈ సిఎన్సి లో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి మీరు కూడా సిఎన్సి చేయండి అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవ్వగలం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంత్ కూడా అదే విధంగా చేస్తారని నమ్ముతా. ఇంతవరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి 2వసారి నాకు ఈ వెస్టీజ్ ఆర్మీ టీంలో జూమ్ సెషన్ ఇవ్వడానికి నన్ను ముందుండి బలంగా నన్ను మోటివేట్ చేసి నడిపిస్తున్న లక్ష్మీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. ఇంతటితో ఈ మీటింగ్ ని నాకు వచ్చిన ఈ సమయాన్ని క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. వన్స్ థ్యాంక్ అగైన్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్, చాలా అద్భుతంగా వచ్చింది. మనం అనుకున్నట్టుగా రాత్రి 100% మనం కంప్లీట్ చేయాలనుకున్నాం. దగ్గర దగ్గర 95% మనం కంప్లీట్ చేసాం. 276 మంది వచ్చారు హైయెస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది సెషన్. ఒక 5-6 మంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. జస్ట్ ఒక 5-6 మంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. లాక్ ఏమైనా తీస్తారా? తీస్తున్నాను సార్. ఓకే ఓకే. లీడర్స్ గమనించండి, సిఎన్సి అనేది వెపన్ అని చెప్పి సార్ చెప్పారు. ఇది సార్ చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, మనందరి మెంటర్ మహాగురుజీ సుభయ్ శెట్టి గారు సైతం చెప్తా ఉన్నారు. గౌతమ్ బాలు గారు సైతం ఈ ఆయుధాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ గా సిఎన్సి గురించి నేను 1 minute చెప్తా. సిఎన్సి మీరు ఎవరైనా నేను తీసుకున్న సిఎన్సి అంతా ఏం చేయాలి సార్, నాకు అర్థం కావట్లేదు, 2వ తేదీ నేను తీసుకున్నాను కదా. మీరు నిజంగా సిఎన్సి మీద మీకు ప్రేమ ఉంటే, నేను సక్సెస్ అవ్వాలని కలిసి ఉంటే, మనం 3,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటాం. రోజుకి మనం ఫీల్డ్కి వెళ్ళిన దగ్గర 2 సబ్బులు ఇవ్వగలిగిన రోజుకి 100 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫీల్డ్ లోకి వెళ్తుంది. అంటే నెల మొత్తం చూసుకుంటే 3,000 రూపాయలు ఫీల్డ్ లోకి వెళ్తుంది. ఒక సిఎన్సి కాదు సార్, డబుల్ త్రిబుల్. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్, లక్ష్మణ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వండర్ఫుల్ సార్, సూపర్ గా చెప్పారు సార్. నాకు కనెక్టింగ్ పాయింట్. సారీ సార్. హలో మేడం చెప్పండి మేడం, చెప్పండి. సార్ సూపర్ గా వచ్చింది సార్, చాలా బాగా చెప్పారు. సిఎన్సి గురించి చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీటైలింగ్, కన్జ్యూమింగ్ అండ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి చెప్పారు. ఆ మూడింటి గురించి వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకుంటారు సార్. విని వాళ్ళందరూ తీసుకుంటారు. నేను కూడా ప్రతి నెల అలాగే తీసుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేవి సార్, అడ్మిట్ చేసుకో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు సిఎన్సి ఇంత క్లారిటీగా నేను ఇప్పుడు వింటున్నాను సార్. అండ్ నాకు అంతకుముందు ఆర్మీ శివ సార్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చెప్పడం కూడా చాలా బాగా అర్థమైంది. ఈ సిఎన్సి ఇలాగా చేసుకుంటూ మిగతా డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్ కి అండ్ ప్రైవేట్ జాబ్ కి డిఫరెన్స్ చెప్పి ఆ తర్వాత వెస్టేజ్ బిజినెస్ క్రౌన్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ ఈ మొత్తం క్లియర్ గా చెప్పారు సార్. ఎట్లెట్లా అనేది క్లియర్ గా అర్థమైంది. నా డౌన్ లైన్స్ కూడా ఇది నేను ముందు ముందు చెప్పుకుంటూ వెళ్తాను సార్. చాలా నీట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ప్రతి ఒక్క విషయము ఎంత క్లారిటీగా చెప్పారంటే, ఇప్పుడు మనలో ఎవరైనా జాయిన్ చేసుకోవాలంటే అమ్మ నాకు చదువు రాదు అని చెప్పే వాళ్ళకు కూడా ఎంత బాగా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అంటే మీ మాటలు చాలా చాలా స్ఫూర్తిని ఇచ్చాయి సార్. నేను కూడా సిఎన్సి టైంలో ఈ మధ్య చాలా లేట్ చేస్తున్నాను. మీ మాటలు వినాక సెకండో తేదీ తీసుకోవాలని చాలా కోరుకుంటున్నాను సార్. నేను కూడా సిఎన్సి తొందరగా చేసేసి అసలు ఫోటో పెడితే మన కింద టీం వాళ్ళు కూడా చాలా డెవలప్మెంట్ అవుతారని గట్టిగా నమ్మకం వచ్చింది సార్. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. స్టార్టింగ్ నుంచి ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినవి, కానీ మనం ఎలా డెవలప్ అవ్వాలి అని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్, ఇంజమూర్తి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గురూజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన మాటలు కానీ ఆ స్టైల్ కానీ ఇంట్లోకి ఏదైతే 2 నెలలు తీసుకుంటే 3 నెలలు కూడా ఇస్తారా, ఇది నిజమేనా అన్న మాటలు నేను విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. సార్ చెప్పిన మొత్తం సారాంశంలో నాకు ఒకటి నాకు అర్థమైంది. ఏంటంటే మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వెస్టేజ్లో సిఎన్సి అనేది అంత ముఖ్యం అనేది నాకు అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మనం గాలి పీల్చుకోలేకుంటే బతకం కాబట్టి ఇక్కడ సిఎన్సీలు కూడా చేయలేకపోతే నిజంగా మనం అసలు బ్రతికి లేనట్టే అన్నట్టు నాకు అర్థమైంది. ఈ నెల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్తున్నారు 300 మంది రీచ్ అవ్వాలని. ఆల్రెడీ 95 పైనే వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రేపు నుంచి ఈ అందరూ కూడా నాతో కూడా కలిపి అందరం కూడా ఈ సిఎన్సీలో ఉండాలని కోరుకుంటున్నాను సార్. చిన్న సెక్షన్ ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మధు సార్, శ్రీశైలం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు పోయిన నెల చెప్పిన అదే సిఎన్సి మనం జూమ్ మీటింగ్ లో విని నేను డైరెక్టర్ కాకపోయినప్పటికీ 20 సిఎన్సీలు చేయగలిగాను సార్. 20 సిఎన్సీలు చేశాము. సూపర్ వండర్ఫుల్. ఈ నెలలో 50 టార్గెట్ పెట్టుకున్నాం సార్. 50 రీచ్ అవుతాం సార్. రేపే దాదాపు 30 సిఎన్సీలు చేసే అవకాశం రేపు ఉంది సార్. రేపు మా అన్ని 30 సిఎన్సీలు ఫోటోలు కూడా మీకు పెడతాం సార్. సూపర్. 100 అవుతుంది సార్. మీరు 50 కాదు సార్, మీరు 100 చేయగల స్టామినా ఉంది మీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ట్రై చేస్తాం సార్. అయిపోతుంది అయిపోతుంది. చేస్తాం, ట్రై చేస్తాం, అయిపోతుంది. డిసైడ్ చేయండి, ట్రై చేయొద్దు. డిసైడ్ సార్. ఖచ్చితంగా డిసైడ్ వెళ్ళిపోతాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ. మీలాంటి లీడర్లు దొరకడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ణునారాయణ సార్ గుడ్ మార్నింగ్. మీరే సిఎన్సి స్టార్ట్ చేసింది పోయిన నెల. లాస్ట్ మంత్ సార్ విష్ణునారాయణ సారే సిఎన్సి స్టార్ట్ చేసింది. విష్ణునారాయణ మూర్తి లాగా ఉన్నాడు ఆయన. విష్ణునారాయణ కాదు. విష్ణునారాయణ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడారు. అన్మ్యూట్ చేసుకోవడం రాదేమో పాపం సార్కి, నాకు తెలిసి ఇంతమంది రాదని చెప్తున్నారు. రాయని మేడమా ఎవరు సార్? నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరు సార్? విజయ్ సార్ పేరు రాయనిపేట. విజయ్ గారు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు, మాస్టర్ గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ కోసం ఎదురు చూస్తా ఉన్నా సార్.
చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఇక సూపర్ స్కూల్లో సూపర్ గురువు గారు. మీరు గిన పాఠం చెప్తే ఎలా చెప్పారు అలా చెప్పారు సార్ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. అసలు థ్యాంక్ యూ చాలా సార్. ఆనందంగానే అద్భుతంగా ఉంది సార్ చెప్పడం. ఫస్ట్ సిఎన్సి నేను ఫస్ట్ సిఎన్సి నేనే రేపు చేస్తాను సార్. పోయినసారి కూడా మీదే కదా రికార్డ్. చేస్తాను, ప్రతి నెల చేస్తాను సార్. సూపర్. చేస్తాను, థ్యాంక్ చాలా యూ. చాలా మంచి చాలా చేపిస్తాను సార్. మీరు 62 సంవత్సరాల వయసులో పెన్షన్ 68 తీసుకుంటూ సార్, 68. సారీ 68 సార్. లీడర్స్ గమనించండి. 68 years. థ్యాంక్ యూ సార్. 8 ఏళ్ళు అయింది సార్ రిటైర్డ్ అయ్యి. 8 ఏళ్ళు. సూపర్. మీలాంటి పెద్దలందరూ మా టీంలోకి రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీలాంటి మాస్టర్ గారు ఉన్నంత కాలం, మాకు ఆశీర్వాదం ఉన్నంత కాలము, విజయ్ గారు లాంటి వాళ్ళు చెప్పిన సందేశాన్ని విన్నంత కాలం మాకు ఏ ఇబ్బంది లేదు సార్, చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank నెక్స్ట్ you, ఎవరు sir. మాట్లాడారు? ఆ, జహీర్ రబీ గారు. జహీర్ రబీ. జహర్ బీగా సార్ మాట్లాడండి సార్. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్ నేను చేరి లాస్ట్ మంతే సార్ మేడం. 8%కి రీచ్ అయ్యాను సార్. 12%కి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇప్పటికి ఖచ్చితంగా 7 ఐదు వేసాను సార్. 7 అయిపోయినాయి. ఈ సూపర్ మంత్ సూపర్ లో మేడం. మీకు చెప్పినట్టు సార్ గారు బాగా చెప్పారు సార్. బాగా అర్థమైంది. కొత్త అయినా కానీ బాగా అర్థమైంది సార్. బాగా చెప్పారు. సిఎన్సి గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పారు సార్. ఈ మంత్ లో Yes, sir. 7 మెంబర్స్ చేత 14th డేట్ లోపల సిఎన్సి చేపియాలనుకుంటున్నాను సార్. 14th కాదు మేడం, 14th లోపు 14th మనకు అదే. ఆఫర్ ఉంది కానీ రేపే ఖచ్చితంగా మనం మనం టార్గెట్ ఇప్పుడైతే పెట్టాలి. 2వ తారీఖు చెప్పాలి. నెక్స్ట్ టార్గెట్ మంత్ నుంచి పెట్టాం సార్. సెకండ్ డేట్ నుంచి. ఈ నెల ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను 14th లోపల 7 రికవరీ అయ్యేటట్టు చూసుకుంటాను సార్. వాళ్ళకి ఈ రోజే చెప్పండి మేడం. వాళ్ళు దాని వాల్యూ చెప్తే వాళ్ళు మళ్ళీ తలా ఒక్కరిని తీసుకొచ్చినా మీకు తెలియకుండానే ఎక్కువ వస్తాయి సిఎన్సీలో. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. వాళ్ళకి వాల్యూ చెప్పండి. 2వ తేదీ చేసినా 14వ తేదీ చేసినా ఒకటే. కానీ 14వ తేదీ లోపల మనం 14వ తేదీ చేస్తే 14 రోజులు టైం వేస్ట్ అవుద్ది. 2వ తేదీ ఎవరైతే చేస్తారో వాళ్ళ పీవీ ఆటోమేటిక్ గా గ్రోలోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇంకొకరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎల్ఐ స్వామి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. సార్తో మాట్లాడండి. విజయ్ సార్తో కొత్తగా వచ్చారు మీరు. కంపెనీలో పనిచేశారని మాకు తెలుసు. మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు సార్. దీంట్లో మాకు ఆ నమ్మకం ఉంది. గుడ్ సార్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. నా పేరు ఎల్లస్వామి. నాది బేతంచెర్ల. గుడ్ మార్నింగ్ సార్. సార్. మీరు గుడ్ మార్నింగ్ సార్. సార్ విజయ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ విజయ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ చేశారు. మీరు చెప్తుంటే మాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. నాకు ఇక్కడ ఒక డౌట్స్ అంటే 2 డౌట్స్ ఉన్నాయి. ప్రజెంట్ చెప్పండి సార్. డౌట్స్ ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాను అనుకోకండి. ఇప్పుడు మనకి సిఎన్సి మీటింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. తర్వాత మీరు వాడిన విధానం చెప్పారు. దానికి ఇప్పుడు మైండ్లో ఏం జరుగుతుందంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి జనరల్గా అనుకుంటాము. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే దానికి మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగానే కాదు, సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏమంటే సిఎన్సి 4 months కంటిన్యూగా చేస్తున్నాం కదా. అంటే 4 months చేస్తే మనకి 5th month ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారని చెప్పేసి 2500 అమౌంట్ చెప్పారు. ఇక్కడ నా డౌట్స్ ఏమంటే ఒకవేళ ఒక 2 months 3 months కంటిన్యూ చేసి 1 month ఒకవేళ గ్యాప్ వస్తే సిఎన్సి బెనిఫిట్ వస్తుందా? ఎవరు సార్? రాదు సార్. రాదు. అంటే 4 months కంటిన్యూగా చేయాలి సార్ సిఎన్సి. కన్సిస్టెన్సీ అంటే 4 months ఖచ్చితంగా తీసుకోవాలి. 5th month ప్రొడక్ట్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఒకవేళ 1 month బ్యాక్ వచ్చినా కూడా రాదు, అక్కడతో కట్ అయిపోతుంది. ఒకవేళ 1 month తర్వాత మళ్ళీ కంటిన్యూ 4 months కావచ్చు సార్. ఒకవేళ నేను 2 months తీసుకున్న సిఎన్సి మళ్ళీ తర్వాత 2 months తర్వాత కంటిన్యూ చేయాలి ఐడి. ఒక పర్సన్ ఐడి తీసుకున్నప్పటి నుంచి కంటిన్యూగా 4 months కన్సిస్టెన్సీ ఉండాలి. అవును సార్. ఒకవేళ గ్యాప్ వచ్చి మళ్ళీ 4 months కంటిన్యూ చేయొచ్చు అనేది నా డౌట్. మళ్ళీ కాకపోతే ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం అక్కడి నుంచి 4 months. అదే ఇప్పుడు 1 month గ్యాప్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ మంత్ ఆ గ్యాప్ తర్వాత 4 months కంటిన్యూ చేయొచ్చా? చేస్తే వాటికి సిఎన్సి ఆఫర్ వస్తుందా? వస్తుంది సార్. కాకపోతే ఆ గ్యాప్ వదిలేసి ఇప్పుడు సపోజ్ ఈ నెల చేశారు సార్, మీరు జూలై నెల చేశారు, అవును, ఆగస్ట్ నెల చేయలేదు, ఓకే, సెప్టెంబర్ నెల చేశారు, అక్టోబర్ నెల చేశారు అంటే అక్కడి నుంచి కౌంట్ అవుద్ది. ఫస్ట్ సెకండ్ థర్డ్ లాగా. ఓకే ఓకే అవును. పరిగణలోకి అంతే సార్. 14 అంటే ఒకటేసారి కాకుండా విడివిడిగా చేయొచ్చు. విడివిడిగా కూడా 20, 30, 50 ఈ పాయింట్లన్నీ కంటిన్యూగా క్యాలిక్యులేట్ చేసి కూడా మనం సిఎన్సీ పరిగణలోకి తీసుకుంటది కంపెనీ.
ఓకే సార్, గ్రేట్ ఆప్షన్ సార్. అది కూడా ఉంది అవకాశం. అంటే ఇదేంటంటే వాళ్ళు మనం ఒకటేసారి పెట్టకపోయినా కూడా అవునవును. నేను ప్రతిసారి 3 రోజులకు ఒకసారి ఒక 1000 రూపాయలు కొనుక్కొని 3 రోజులకు 3 రోజులు అట్ట కొనుక్కున్నా కూడా పోవచ్చు. నువ్వు ఎలాగైనా చేయి, 100 పాయింట్లు చేయి, కానీ ఇలాగ చేస్తే స్పీడ్ గా ముందుకు వెళ్ళొచ్చు అనేది మన యొక్క వాదన సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక డౌట్ ఉంది సార్, అది ఒకటి క్లారిఫై చేయగలుగుతారా? ఇప్పుడు సిఎన్సీ కంటిన్యూ చేస్తే మనం 6 months లో 1 lakh తీసుకోవచ్చు అని అన్నారు కదా ఇందాక. ఒకవేళ మనం 1 year 1 lakh అని చెప్తున్నాం కదా, ఆ సిఎన్సీలు ఎక్కువ చేయడం వల్ల మనకి అది తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పంటారా? అది ఎట్లా కొద్దిగా షార్ట్ కట్ వివరించగలుగుతారా? ఒకటే షార్ట్ కట్ సార్. మీరు లీడర్ అవుతూ 4 లీడర్లు చేయాలి, 4 టీములు ఏర్పాటు చేయాలి ఫస్ట్. ఓకే సార్. ప్రతి టీం నుంచి 60 సిఎన్సీలు కానీ చేయగలిగితే మీరు నెక్స్ట్ మంత్ కూడా 1 lakh తీసుకోవచ్చు. 6 months దాకా కూడా అవసరం లేదు. 6 months కూడా వెళ్ళలేదు సార్. 4 టీముల నుంచి సార్, ప్రతి టీం నుంచి 60 సిఎన్సీలు, 60 మంది సిఎన్సీ చేయాలి ప్రతి టీం నుంచి. ఓకే 4 లెగ్గులు 4 లెగ్గుల్లో 60 ప్రతి మంత్. ప్రతి మంత్ అలా చేస్తే మీరు నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు సార్. ఓకే గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అలయ్ గారు. మీరు మంచి లీడర్ అవుతారు సార్. మీరు మాకు నమ్మకం ఉంది మీ మీద. ఇంతకుముందు మీరు చేసిన నెట్వర్క్ లో 10% వర్క్ చేసినా ఇక్కడ మీరు 1,00,000 తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మళ్ళీ నేను పర్సనల్గా మాట్లాడతాను, మీ నెంబర్ తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఉమా మేడం గారు మాట్లాడండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి, టైం లేట్ అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్లాన్ గురించి చెప్పగానే ఫస్ట్ ఏంటంటే చెయ్యాలా అనే డౌట్ వస్తుంది సార్ అందరికి. ఇప్పుడు మీరు చెప్పిన మీటింగ్ అంతా విని పాజిటివ్ గా తీసుకొని అందరు సిఎన్సీలో ఉంటారని నమ్ముతున్నాను. లాస్ట్ మంత్ మీ సిఎన్సీ ప్లాన్ గురించి జూమ్ మీటింగ్ విని మాత్రమే నా టీంలో కూడా ఎక్కువ సిఎన్సీలు వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. కోటేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఈ రోజే ఫస్ట్ సారి నేను మీ వాయిస్ వింటాం సార్, కానీ చాలా బాగా అనిపించింది. నేను ఇంతకు ముందు 2 నెలలు 3 నెలలు తీసుకున్నాను సార్. పోయిన నెలలో లాస్ట్ మంత్ లో తీసుకున్నాను సార్ 40 PB. నేను ఎప్పుడు 100 చేసేదాన్ని. 1వ తేదీ నుంచి 2-3 తేదీల్లో 5వ తేదీ లోపల చేసేదాన్ని. అలాంటి దాన్ని పోయిన నెలలో మిస్ అయిపోయాను. నిన్న సార్ చెప్పారు చాలా మిస్ చేశారు మేడం, ఈ 2 రోజులు ఆగి నెక్స్ట్ మంత్ లో తీసుకుంటే బాగుంది కదని కూడా చెప్పారు. కానీ దాని గురించి అంత క్లారిటీగా అయితే నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడంలో ఇంకా క్లారిటీ వచ్చింది. ఇది మిస్ చేసుకోవడంలో మనకి ఎంత నష్టపోతున్నాం అనేది బాగా తెలిసింది సార్ నాకు. ఇంకా నెక్స్ట్ నుంచి నేను అదే ఆఫర్ తీసుకోవాలని నేను అనుకున్నాను సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, నాకు ఇలా తెలిసిన దానికి మీకు వెరీ థ్యాంక్స్ సార్. నాకు చాలా అర్థమైంది ఈ రోజు అయితే. మా సార్ చెప్తున్నా కానీ నేను సిఎన్సీ యాప్ అంటే ఏందని అంటే ఆలోచించేదాన్ని, ఏందో ఎవరు చెప్తా ఉంటారని. కానీ ఈ రోజు అయితే చాలా బాగా అర్థమైంది సార్. వెరీ థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. ఆర్కే సార్ 108 లాస్ట్ వన్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పాయింట్ వైజ్ గా వస్తుంది, ఒక్కోటి చెప్తాను. చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ సిఎన్సీ ప్లాన్. అసలు మాస్టర్ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మీరు కూడా అకౌంటెంట్ కాదనుకుంటున్నా సార్. గతంలో నాకు తెలిసి మీరు కూడా మాస్టర్ అయి ఉంటారు. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ మాకు టీంకి. సార్ ఇదొక్కటి కూడా చెప్పండి సార్. కొంచెం 2 నుంచి 14 వరకు మనం సిఎన్సీ తీసుకున్నాము. ఇప్పుడు 15వ తారీఖు కొత్త వాళ్ళని ఎవరైనా జాయిన్ చేసుకున్నాము. మన వెస్టేజ్ ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్గా. వాళ్ళు సిఎన్సీ ఎలా వస్తారు? మన కొత్త వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళు కొంచెం చెప్పండి సార్. 14వ తారీఖు అయిపోయిన తర్వాత 15వ తారీఖు నుంచి నెలాఖరు లోపు సింగిల్ బిల్ ఒకేసారి సింగిల్ గా 100 పాయింట్లు చేసిన వాళ్ళకి మాత్రమే ఆ సిఎన్సీ అనేది 100 PV అనేది యాడ్ అవుతుంది. ఒకేసారి 100 పాయింట్లు చేయాలి. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒకే బిల్లులో 100 పాయింట్లు చేయాలి. కేవలం కొత్త వాళ్ళు మాత్రమే. కొత్త వాళ్ళకి 15వ తారీఖు తర్వాత. ఓకే సార్. నాకు తెలుసు సార్, అందరూ వింటారని కొత్త వాళ్ళు అడుగుతున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సిఎన్సీలో ఆ పాయింట్ ని యాడ్ చేస్తారు విజయ్ సార్. ఆర్కే సార్ పాయింట్ ని. వండర్ఫుల్ పాయింట్. 2 నుంచి 14 తీసుకుంటున్నారు. 15 నుంచి మనం కొత్తగా జాయిన్ చేస్తే వాళ్ళు సిఎన్సీకి రావాలంటే ఈ మంత్ తర్వాత 15th నుంచి సింగిల్ బిల్ చేయాలి. నెక్స్ట్ మంత్ లో 2nd నుంచి 14th వరకు మామూలు వెళ్ళాలి. అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్.
ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ మీద 1 minute మాట్లాడండి సార్. విజయ్ సార్ వాయిస్ ఎప్పుడన్నా సూపర్ గా ఉంటది. మంచి వాయిస్ తో ఎనర్జెటిక్ గా చెప్పాడు ప్లాన్. ఇది ఒకటోసారి రెండోసారి అని కాదు. సిఎన్సి ప్లాన్ చెప్పాలి జూమ్ సెషన్ లో కానీ మీటింగ్ లో చెప్పాలంటే విజయ్ సార్ వాయిస్ తో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ విజయ్ సార్, వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సిఎన్సి అంటే విజయ్ సార్ అంతే, విజయ్ సార్ అంటే సిఎన్సి. త్వరలో మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని త్వరలో 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఎక్స్ ఆర్మీ సార్. సార్ ఆర్మీ సార్ 1 minute మాట్లాడండి సార్ గురించి. సార్ అందుబాటులో లేకపోతే మాధవనాయుడు సార్. మాధవనాయుడు సార్ కూడా అందుబాటులో లేకపోతే తిరుమలరావు సార్ 1 minute మాట్లాడండి ఈరోజు విజయ్ సార్ గురించి అందుబాటులో ఉంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. గోపాల్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ గోపాల్ సార్ ఇది హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు హ్యాండ్ రైజ్ చేసిన అందరు కొద్దిగా అన్మిట్ సార్. గోపాల్ సార్. డాక్టర్ గోపాల్ సార్ అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెషన్ ఎలా ఉంది ఈరోజు సార్? మాట్లాడండి. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్ గోపాల్ సార్. టుడే సెక్షన్ చాలా బాగుంది. ఆల్రెడీ ఎప్పుడు చెప్పేదే కాదు, ఆల్రెడీ ప్రీవియస్ మంత్ మన టీమ్ కి 786 వెస్టీజ్ ఆర్మీ టీమ్ ఒక సిఎన్సి ద్వారానే జస్ట్ ఒక 10వ తారీఖు లోపే నెల జరిగిన బిజినెస్ అంతా కూడా 10వ తారీఖు లోపే జరిగింది. సో అంత సక్సెస్ అయింది కాబట్టి ఈ మంత్ కూడా అదే విధంగా మీ వాయిస్ తోటే జూమ్ చేశారు. ఇదే విధంగా వెస్టీజ్ ఆర్మీ టీం ప్రతి ఒక్క లీడర్ దీని బాధ్యతగా తీసుకుని సిఎన్సి డేలా 2వ తారీఖు సిఎన్సి డేలా కంకణం కట్టుకొని చేయాలని చెప్పేసి విజయ్ సార్ ఇచ్చిన సబ్జెక్ట్ అందరూ కూడా చూసే తప్పకుండా పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా అందరూ పాటించాలని కోరుకుంటాను. అట్లానే విజయ్ సార్ పెట్టుకున్న డ్రీమ్స్, పెట్టుకున్న గోల్స్ అవన్నీ కూడా అతి త్వరలో నెరవేరాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గోపాల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఒకసారి మీటింగ్స్ గురించి ప్రసాద్ సార్ ఒకసారి మీటింగ్స్ గురించి అనౌన్స్ చేసి క్లోజ్ చేద్దాం సార్.